ముందు లక్ష్మణుడు, ఆ వెనుక సీతమ్మ వారిరువురిని అనుసరిస్తూ రామయ్య ప్రయాణం సాగించారు. వారికి అల్లంత దూరంలో శరభంగుడి ఆశ్రమం కనపడుతూ ఉన్నది. మునితో ఎవరో దివ్యపురుషుడు మాట్లాడుతున్నట్లుగా కనపడింది. ఆ దివ్యపురుషుడి కాళ్ళు నేలకు ఆనటం లేదు. ఆయన ఎక్కి వచ్చిన రథం దివ్యమైన ఆకుపచ్చ వెలుగులు విరజిమ్మే గుర్రాలతో పూంచబడి ఉన్నది. అక్కడ ఉన్న లక్షణాలను బట్టి చూడగా అది దేవేంద్రుడి రథమని, వచ్చినవాడు మహేంద్రుడని రాముడికి అర్థమయ్యింది. సీతాలక్ష్మణులను ఆశ్రమ సమీపంలో బయట ఉండమని చెప్పి తానొక్కడే మునిని దర్శించడానికి లోనికి వెళ్ళాడు రామచంద్రుడు. రాముని రాక గమనించిన దేవేంద్రుడు శరభంగునితో, నేను ఇప్పుడే ఈయనకు కనపడరాదు. ఈయన వల్ల ఒక మహాకార్యము జరగవలసి ఉన్నది. ఆ తరువాత మాత్రమే మాట్లాడగలను అని పలికి అంతర్ధానమైనాడు. రాముని చూసిన మహర్షి, రామా, నీకోసమే వేచి ఉన్నానయ్యా. ఇంద్రుడు తనతో రమ్మనమని అన్నా రాముడిని కలిసిన తర్వాతనే వస్తాను అని చెప్పాను. నిన్ను చూశాను, నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక ఈ శరీరాన్ని వదిలి స్వర్గానికి పయనమవుతాను అని పలికాడు. అప్పుడు రాముడు మునితో, స్వామి, మాకు వాసయోగ్యమైన ఏదైనా ఒక స్థలాన్ని చూపించండి అని అడిగాడు. అందుకు శరభంగ మహర్షి, రామ, నీవు ఈ అరణ్యంలోనే నివసించే సుతీక్ష్ణుడు అనే ముని వద్దకు వెళ్ళు. ఆయనే నీకు అందమైన వనప్రదేశంలో వసతి ఏర్పాటు చేయగలడు అని పలికి హోమము చేసి అగ్నిలో ప్రవేశించారు శరభంగ మహర్షి. అగ్నికి పూర్తిగా ఆహుతి అయిపోయింది ఆయన శరీరం. అప్పుడు ఆ కుండము నుండి ఆయన దివ్య శరీరము ఊర్ధ్వలోకాల వైపు సాగిపోయి బ్రహ్మలోకంలో ప్రవేశించింది. ఆ ఆశ్రమ వాటికలో ఉన్న మునులంతా రాముని చుట్టూ చేరారు. వారిలో రకరకాల సాంప్రదాయాలు అనుసరించి తపస్సు చేసుకునేవారున్నారు. వారందరూ గుంపుగా ఒకచోట పోగై రాముడిని కలిసి ప్రార్థించారు. రామా రక్షక, నీవు తప్ప మాకెవరయ్యా దిక్కు? నీ వద్దకు భిక్షుకులుగా వచ్చాము, అర్థిస్తున్నాము. మాకు ప్రభువు నీవే కదా, ఇక్ష్వాకులే కదా అనాది కాలం నుండి మాకు దిక్కు. రామా, 3 లోకాలలో నీ వంటి మహాధనుర్విద్యావేత్త ఎవడూ లేడు. అలాంటి నీ పాలనలో కూడా మాకు రాక్షసుల బాధలు తప్పటం లేదయ్యా. మమ్ములను నీవే కాపాడాలి ప్రభు అని ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు వారందరూ. ఓ తాపసులారా, మీరు నన్ను అలా ప్రార్థించకూడదు, ఆజ్ఞాపించండి. మీ కోరిక నెరవేరుస్తాను, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రాక్షసులు నా పరాక్రమము, నా తన్ముడి పరాక్రమము ఇక ముందు రుచి చూస్తారు. మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని ఏ భయమూ లేకుండా మీ కార్యాలు చూసుకోండి అని అభయమిచ్చి అక్కడ నుంచి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వైపుగా సాగిపోయారు. చాలా దూరం ప్రయాణం చేసి వారు ఆ ముని ఆశ్రమం చేరుకున్నారు. రాముడిని చూడగానే ఆ ముసలి మునికి ఎక్కడలేని ఉత్సాహము ఉప్పొంగింది. ఒక్క ఉదుటున లేచి, రామా వచ్చావా, నీకోసమే చూస్తూ ఉన్నానయ్యా అని కౌగలించుకున్నాడు. మహర్షి, నివాసయోగ్యమైన ఒక స్థలాన్ని నీవు చూపగలవని శరభంగుల వారు చెప్పినారు. కావున మాకు ఆ చోటు చూపించండి స్వామి అని ప్రార్థించాడు రామచంద్రుడు. అంత ఆ మహర్షి, రామ, ఈ ఆశ్రమ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీవు ఇక్కడే వసించవచ్చు అని అన్నాడు. ఆయన మాటలు విన్న రాముడు, ధనుర్బాణాలతో నేను ఇక్కడనే ఉంటే ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలగవచ్చు. కావున వేరొక చోటు చూపించండి స్వామి అని అడిగాడు. అప్పటికే రాత్రి అయ్యింది. ముని ఇచ్చిన ఆహారాన్ని తీసుకుని అక్కడే విశ్రమించారు 3. తెల్లవారగానే సుతీక్ష్ణ మహాముని వద్ద సెలవు తీసుకుని దండకారణ్యంలో నివసించే మునుల ఆశ్రమాలను చూడడానికి బయలుదేరాడు రాముడు. అంతకుముందే వారందరికీ మిమ్ములను రక్కసుల బారి నుండి కాపాడతానని అభయమిచ్చి ఉన్నాడు రాఘవుడు. 3 ఎప్పటిలాగే నడవసాగారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న సీతమ్మ, రామ, నేనొక మాట చెప్తాను, వింటావా అని అన్నది. మనిషికి కామము వలన 3 రకాలైన వ్యసనాలు జనిస్తాయి. వాటిలో మొదటిది అబద్ధమాడటం. సత్యసంధుడవైన నీవు కలలో కూడా అసత్యమాడవు, ఆ విషయంలో సందేహం లేదు. ఇక రెండవది పరుల భార్యలను కామించుట. ఏకపత్నీ వ్రతుడవైన నీవు అలాంటి పాపపు పని ఎప్పుడూ చేయవు. అలాంటి కోరిక నీకు ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా కలగదు. ఇది సత్యము. ఇక 3వది
అకారణముగా వైరము పూని క్రూరముగా ప్రవర్తించటం. నీకు రాక్షసులు ఏ అపకారం చేశారని వారితో వైరం పెట్టుకోవాలనుకుంటున్నావు? నీకు ఏ అపకారం చేయని వారిని సంహరిస్తారని మునులకు ఎందుకు మాట ఇచ్చావు? తాపసవృత్తిని అవలంబించి 14 ఏండ్లు అరణ్యములో గడపడానికి వచ్చాము. ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వెళదాము. అయోధ్యకు వెళ్ళిన తరువాత మరల క్షత్రియ ధర్మము పాటించవచ్చు. అడవిలో వద్దు. నీ చేతిలో ఉన్న నీ ధనుర్బాణాలు నీలో క్రౌర్య ప్రవృత్తిని పెంచరాదు. నీ సహధర్మచారిణిగా ధర్మము అని నాకు తెలిసినది నీకు చెప్పటం నా బాధ్యత. ధర్మమూర్తివి, నీకు తెలియని ధర్మమేమున్నది అని హితవు పలికినది సీతమ్మ. జనకరాజపుత్రి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడావు నీవు. కానీ సీత, వనములలో కందమూల ఫలములు తింటూ తపస్సు చేసుకుంటున్న మునులతో రాక్షసులు అకారణంగా వైరం పెట్టుకొని వారి తపస్సు భగ్నం చేసి వారిని హింసించి చంపి తింటూ ఉంటే నిస్సహాయులైన వారు నా వద్దకు వచ్చి మొరబెట్టుకున్నారు. శరణు కోరిన వారిని రక్షిస్తాను అని కదా ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నుండి దూరంగా ఎలా జరిగేది? నీవే కదా చెప్పావు నాకు. పీడితులైన వారి దీనాలాపాలు వినపడకుండా ఉండడానికే క్షత్రియులు ధనస్సు పట్టుకుంటారు అని. సీత, వారు అడగకపోయినా దుఃఖితులైన వారిని పాలించటం నా కర్తవ్యం. పైగా ఇప్పుడు మాట కూడా ఇచ్చాను. నా ప్రాణాన్ని, నిన్ను, లక్ష్మణుణ్ణి అయినా వదులుకుంటాను గాని ఇచ్చిన మాట తప్పను అని స్థిరచిత్తంతో పలికాడు రాముడు. అలా పలికి ముందు నడిచాడు రామచంద్రుడు. ఆయన వెనక సీతమ్మ, ఆవిడను అనుసరిస్తూ లక్ష్మణుడు నడుస్తున్నారు. మునులందరితో కలిసి ఆశ్రమ సముదాయమునకు చేరుకొని అక్కడ కొంతకాలము వారితో కలిసి జీవించారు. ఆ ఆశ్రమ వాటికలోనే సీతారామ లక్ష్మణులు 10 సంవత్సరాల కాలం గడిపేశారు. ఒకరోజు రాముడు సుతీక్ష్ణ మహాముని చెంత కూర్చొని, స్వామి, ఈ ఆశ్రమానికి దగ్గరలోనే అగస్త్య మహాముని కూడా ఉన్నారని మునులంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను. నాకు ఆ మహర్షిని దర్శించాలనే కోరిక కలిగింది. ఆయన ఆశ్రమానికి దారి చూపించండి అని అడిగాడు. రామా, నేనే ఆ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. నీవే స్వయంగా అడిగావు. ఇక్కడ నుండి 4 యోజనాల దూరం వెళితే అగస్త్యభ్రాత ఆశ్రమం వస్తుంది అని చెప్పి అక్కడికి ఎలా వెళ్లాలో వివరంగా తెలిపారు సుతీక్ష్ణ మహర్షి. సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం నుండి 4 యోజనాల దూరం ఉన్నది అగస్త్యభ్రాత ఆశ్రమము. మార్గమంతా కడు రమణీయంగా ఉన్నది. దూరంగా పిప్పలి వనం కనపడుతున్నది వారికి. ఫల పుష్పాల బరువుతో వంగిన వేల కొద్దీ చెట్లు కనపడ్డాయి. గాలి బాగా వీచినప్పుడల్లా పండిన పిప్పళ్ళు వెగటైన వాసన వస్తున్నది. లక్ష్మణ, ముని చెప్పినట్లుగా మనము అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చినట్లుగా ఉన్నది. బహుశా ఇది ఆయన ఆశ్రమమే అయి ఉండవచ్చు అని లోనికి ప్రవేశించారు. లక్ష్మణ, ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే క్రూరమైన రాక్షసులు 2 ఉండేవారు. వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు బ్రాహ్మణులను చంపి తింటూ ఉండేవారు. బ్రాహ్మణులను చంపడానికి వారు ఒక ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్నారు. ప్రతిరోజు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి తద్దినానికి భక్తులుగా రమ్మన్నట్లుగా ఒక నిర్దిష్టమైన భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తూ ఉండేవాడు. వాతాపి మేక రూపం ధరించేవాడు. ఆ మేక మాంసం బ్రాహ్మణులకు శ్రాద్ధ భోజనంగా వడ్డించేవాడు ఇల్వలుడు. ఆ భోజనం బ్రాహ్మణులు ఆరగించిన వెంటనే వాతాపి బయటకు రా అని అరిచేవాడు ఇల్వలుడు. బ్రాహ్మణుల పొట్టలు బద్దలు కొట్టుకుంటూ వాతాపి బయటకు వచ్చేవాడు. ఆ విధంగా ఎన్నో వేల మంది బ్రాహ్మణుల బ్రతుకులు బొగ్గిపాలు చేశారు సోదరులిద్దరూ. ఈ విషయం అగస్త్య మహామునికి తెలిసి స్వయంగా ఆయనే ఒకరోజు భోక్తగా వెళ్ళాడు. ఎప్పటిలాగే వాతాపి ఆహార రూపంలో అగస్త్యుడి కడుపులోకి వెళ్ళాడు. రోజుటిలాగే ఇల్వలుడు అరిచాడు, వాతాపి బయటకు రా అని. అగస్త్య మహర్షి నవ్వుతూ, ఇంకెక్కడి వాతాపి, వాడెప్పుడో నా కడుపులో జీర్ణమయ్యాడు అని అన్నాడు. ఇల్వలుడికి కోపం వచ్చి మహర్షి మీదకు దూకబోతే ఆయన చూపే వాడిని భస్మం చేసేసింది. అంతటి మహామహిమాన్వితుడు అగస్త్య మహర్షి అని చెప్పాడు రామచంద్రుడు. అగస్త్యభ్రాత ఆశ్రమంలో ఆయన ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారగానే మహర్షి వద్ద సెలవు తీసుకొని ఆయన చూపిన బాట వెంట అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు.